హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో రెగ్యులర్గా వండుకున్న బెండకాయ పులుసు ఎలా చేద్దామో చూద్దాం. ఇలా చేసుకుంటే రోజు తినేదానికన్నా 2 ముద్దలు ఎక్కువే తింటామండి. ఈ బెండకాయ పులుసుల్లో కొంచెం పప్పు కూడా అందుకొని కలుపుకొని తినేస్తుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. నేను చూపించిన విధంగా బెండకాయ పులుసు పెడితే అచ్చం నాలాగే వస్తుంది. దీనికోసం చాలా సింపుల్ అండ్ ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో బెండకాయ పులుసు పెట్టుకోవచ్చు. ఒక్క ఆనియన్ తీసుకొని సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి. ఆనియన్ మగ్గుతుంటేనే 1 టమాటా వేసుకోవాలి. ఆనియన్ టమాటా కొంచెం మెత్తబెడితే చాలండి. ఆ తర్వాత కొంచెం అల్లం పేస్టు, కొంచెం పసుపు వేసి కలుపుకోవాలి. బెండకాయ ముక్కలు కూడా యాడ్ చేయాలి. ఆ తర్వాత 1 స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్, ఉప్పు కారం అంతా కలిసిపోయేలాగా కలుపుకొని 2 మినిట్స్ అట్లా ఆగిపోవాలి. ఆ తర్వాత చింతపండు రసం పోసుకోవాలి. చింతపండు రసం అంటే మనం టేస్ట్ సరిపడే, ఎక్కువ పుల్ల కాకుండా. నేనైతే కొంచెం నానబెట్టుకున్నాను చింతపండు, ఇంతవరకే పోసేసాను. ఆ తర్వాత 5 నిమిషాల వరకు మరగనివ్వాలి. పులుసు కొంచెం దగ్గర పడిన తర్వాతకి ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. ఏముందండి, మొత్తం ఫైనల్గా వచ్చేసింది. కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ కట్ చేసుకోవడమే. ఎంతో టేస్ట్గా ఉండే బెండకాయ పులుసు రెడీ. మా ఇంట్లో మా పిల్లలు మేమైతే చాలా ఇష్టంగా తింటాం. వీలైతే మీరు ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్.